నమస్తే. దిస్ ఇస్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్, రాజకీయాల్లో మళ్ళా సరికొత్త మార్పులు వస్తున్నట్టుగా అనిపిస్తుంది. వైసీపీలో ఉన్న ముఖ్యమైన అంటే అసలు వైరల్ అవ్వాలి పార్టీకి సంబంధించిన ఏదైనా ఇష్యూ అన్నా, జగన్ గారికి గట్టి వెన్నుదన్నన్నా కూడా అంబటి రాంబాబు గారు మాత్రం ముందు చాలా ఫోర్స్ఫుల్ గా ఎంటర్ అవుతూ ఉంటారు. మరి అటువంటి అంబటే పార్టీలో ఉన్న వ్యక్తులు కొంతమంది రాజీనామా చేయడానికి ఆ పావుల్ని కదుపుతూ ఉన్నారు. అలాగే సత్తెనపల్లి నా సొత్తు అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు అని ఒక పక్క అంటూ ఉన్నారు. మరో పక్క పార్టీ మారే అవకాశం ఉంది అనే వాదన కూడా వినిపిస్తూ ఉంది. ఇంటర్నల్ గా అసలు ఏం జరుగుతుంది అంటారు? మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఇక్కడ వైసీపీ పార్టీ తొందరపడి అనవసరమైనటువంటి ప్రయత్నాలు చేసిందమ్మా. ఇప్పుడు వాళ్ళు హనీమూన్ పీరియడ్ లో, కూటమి ప్రభుత్వం హనీమూన్ పీరియడ్ లోనే ఈ ప్రభుత్వం విఫలం అయిపోయిందని చెప్పేసి ధర్నా చేశారు. తొందర కదా, ఇంకా 6 మాసాలు కాకముందే ఢిల్లీలో ధర్నా చేశారు విఫలం అయిపోయిందని. ఇప్పుడు ఏంటంటే సూపర్ 6 ఎప్పుడో విఫలం అయ్యిందన్నారు, ఆ సూపర్ 6 ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే ఎక్కడ చూసినా అరాచకాలు, ఎక్కడ చూసినా మానభంగాలు, అత్యాచారాలు, ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏమనుకున్నా అది లేవు అక్కడ. వైసీపీ వారు కూడా రోజుపోతున్నారన్నమాట. జనం మధ్య తిరగాలి కదా. ఇక్కడ బ్రహ్మాండంగా డెవలప్మెంట్ జరుగుతున్నట్టయితే, ఇలా నిందలు వేసినట్టయితే మమ్మల్ని బతకనిస్తారా అని కొంతమంది తప్పుకుంటున్నారు అన్నమాట. అరే బాబు, అక్కడ అధిష్టానం మాట్లాడే మాటలకి మాకు సంబంధం లేదు, మేము వైసీపీలో లేవు అని చెప్పుకుంటున్నారు అన్నమాట. అదే పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి కొంతమంది ఎందుకో కొంతమంది మీద అనుమానం ఉంది. అనుమానం ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పుడైనా సరే మీరు పక్క తప్పుకోవచ్చు అనేటువంటి పరిస్థితిలో ఉన్నారన్నమాట. ముఖ్యంగా ఇప్పుడు కొత్త ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అంటే పాత వాళ్ళు, రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు, కొంచెం వయసు పైబడిన వాళ్ళు, వాళ్ళని తప్పించి యువకుల్ని పెట్టుకుంటే యువకులు బాగా పోరాడతారు, వాళ్ళు పోరాట పట్టుకుంటుంది, వాళ్ళు కష్టపడి పని చేయగలరు అనేటువంటి ఆలోచనతో యువకుల మీద ఎప్పుడైతే దృష్టి వెళ్ళిందో ఈ వయసు మరిన వాళ్ళందరూ కూడా దారులు చూసుకుంటున్నారు అన్నమాట. అయ్యో, ఎంత మనం రాజకీయాల్లో పుట్టాం, రాజకీయాల్లో పెరిగాం, రాజకీయాల్లో చచ్చిపోదాం అనుకుంటారు చాలా మంది. మరి మనకి రాజకీయాల్లో పుట్టి పెరిగాం కానీ ఇప్పుడు అర్ధాంతరంగా మార్చుకోమంటే ఎలాగా? ఇంతకాలం కూటమి ప్రభుత్వంలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు తిట్టాము, జనసేనలో పవన్ కళ్యాణ్ తిట్టాము, మళ్ళీ ఆ పార్టీకి వెళ్ళాం కదా అని కింద మీద పడుతున్నారు అన్నమాట. వైసీపీ పార్టీలో రాజకీయ నాయకుల తాలూకు పరిస్థితి ఎలాగుందంటే చాలా గందరగోళంగా ఉంది. ఆ గందరగోళంగా ఉన్నది ఇటు రోజాకి వర్తిస్తుంది, ఇటు అంబటి రాంబాబు కూడా వర్తిస్తుంది అన్నమాట. ఇక్కడ రోజాకి అంబటి రాంబాబుకి ఉన్న తేడా ఏమిటంటే, రోజాని పార్టీలోంచి తీసినా లేదా రోజా పార్టీలోంచి తప్పుకున్నా రోజాకే నష్టం. మరి ఫర్దర్గా రాజకీయాల్లో రావాలంటే ఏ పార్టీలోకి వెళ్ళినా ఎవరూ కలుపుకోరు. బీజేపీ పార్టీ నువ్వు అన్నది, వాళ్ళకు ఒక ఆకర్షణీయమైన మహిళ కావాలి. అటువంటి బీజేపీ పార్టీ నువ్వు అన్నప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ చేరజేస్తుందని అనుకోను. ఇక్కడ అంబటి రాంబాబు ఏం చేశాడంటే చాలా తెలివిగా తన కేడర్ని సత్యనపల్లి అంటే అంబటి రాంబాబు అనిపించుకునే విధంగా తన కేడర్ని పెంచుకుంటూ వెళ్ళాడు. అది ఆయన చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట. అంటే ఇప్పుడు ఈరోజు పరిస్థితి ఏమిటంటే, అంబటి రాంబాబు జగన్మోహన్ రెడ్డికి ఆల్మోస్ట్ మంచి సపోర్టర్ అన్నమాట. జగన్మోహన్ రెడ్డి మీద ఏగ వాళ్ళనట్టేసి తన మీద దుడ్డు వాళ్ళనట్టుగా అంబటి రాంబాబు ఏ రోజుకి ఆ రోజు ఆ ఇల్లే ఒక ప్రెస్ నిలయంగా పెట్టేసుకొని తెల్లారు లేచినట్టయితే ఎవరెవరు జగన్మోహన్ రెడ్డిని ఏమేమి అన్నారో దానికి అన్నిటికీ కౌంటర్లు ఇవ్వడం. అందువల్ల ఈ మధ్య కాలంలో అంబటి రాంబాబు మాటల్లో ఒక తెలివితేటలేనటువంటి విధానం కనిపించింది. ఏంటంటే ఒక్కోసారి తిరుపతిలో వెళ్ళి తిరుపతి మెయింటెనెన్స్ చాలా బాగుంది, కూటమి ప్రభుత్వం చాలా బాగా చేస్తుంది, అలాగే చంద్రబాబు నాయుడు తాలూకు పాలనా దక్షత కానీ అది కొంచెం మనం విస్మరించలేము. చంద్రబాబు ఏ వేయాల్సినప్పుడు కూడా నాకు విజన్ ఉంది అని ఒక్కోసారి, లడ్డూలు రుచి బాగుందని ఒకసారి అదే అలాగే ఇక్కడ
మన జనసేన పార్టీ. ఎంతైనా మా ఇంతవరకు కాపుల్లో సరైన నాయకుడు లేడు అనేటువంటి ఆలోచనతో కాపు ప్రస్తావన తీసుకొచ్చి తన వెనక ఎంతమంది కాపులు ఉన్నారు, ఒకవేళ నన్ను కానీ కలుపుకున్నట్టయితే మొత్తం కాపులందరూ మీకు కాపు కాస్తారనేటువంటి మాటలతో ఉన్నాడు. ఆయన చేరే ఆలోచన ఉంది. ఏమాత్రం పిడిపోసినప్పుడు కూడా ఆయన అంబటి రాంబాబు చేరిపోతాడనమాట. చేరిపోతాడు అనేటువంటి వార్త ఈ జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. ఎందుకంటే ఎప్పటికీ రెడ్డి ఒకటి అవుతారు, కాపు ఒకటి అవుతారు. అదే కమ్యూనిటీలో ఆ తాలూకు వెసులుబాటు ఉంటుంది అన్నమాట. అది ఒక డౌట్ అన్నమాట. ఆయనకి ఒక ఏమైనా ఒకవేళ రూటు మార్చి అంబటి రాంబాబు వెళ్ళినట్టయితే ఆల్మోస్ట్ వాళ్ళు గుంటూరు సత్యనపల్లిలో మన తాలూకు ప్రభ ఆరిపోతుంది కదా అనేటువంటి ఆలోచనతో కూడా ఉన్నాడు. కాబట్టి ఈరోజు ప్రత్యేకించి అంబటి రాంబాబు నాకు ఎట్టి పరిస్థితుల్లో గుంటూరు ఇన్ఛార్జిగా ఉంటాను, సత్యనపల్లి నాకు ఇవ్వాలి, ఇచ్చి తీరాలంటున్నారు అన్నమాట. ఇప్పుడు అందరూ అదే ప్రస్తావన చేస్తున్నారు. మమ్మల్ని మార్చొద్దు, ఎలక్షన్స్ ముందు మమ్మల్ని మార్చేస్తే మేము ఎలా జనాలు మా వైపు తిప్పుకుంటాము, జనాలకు ఏదో మంచి చేసి జనాలతో మేము కలుపుకోలుతనంగా ఉంటే కదా జనాలు మాకు ఓట్లు వేస్తారు అనేటువంటి ప్రస్తావన తీసుకొస్తున్నారు అన్నమాట. జగన్మోహన్ రెడ్డి లేదు, మారాలి, కొత్త వాళ్ళు రావాలి, యువత రావాలి, ఎవరిని ఎక్కడ నిలబెట్టాలో నాకు తెలుసు అని గంటా పదంగా చెప్తున్నాడు. ఎవరిని ఎక్కడ నిలబెట్టాలో తెలుసు కాబట్టి 11 సీట్లు వచ్చాయి. మరి ఇప్పుడు ఇంకా తెలుసు అంటున్నాడు కానీ ఎన్ని సీట్లు వస్తాయో తెలియదు. బట్ ఏదైనా రాజకీయం అనేసరికి అది కొంచెం కాస్ట్లీ అఫేర్ అయిపోయిందమ్మా. అందువల్ల ఆలోచించి తెలివితేటలతో మసలుకుంటున్నారు అన్నమాట. ఒక ఎమ్మెల్యేకి 50 కోట్లు వస్తే 50 కోట్లకి మనకి జీవితకాలం సరిపడే డబ్బు వస్తుంది. ఎమ్మెల్యేలు వెనకేసుకుంటున్నారు. రోజా లాంటి వాళ్ళు ఎంత వెనకేసుకున్నారు, కొడాలి ఆయన ఎంత వెనకేసుకున్నాడు, అంత ఇంచుమించి ఆల్మోస్ట్ వాళ్ళు నోరిప్పి మాట్లాడి కొంచెం జగన్మోహన్ రెడ్డి బదిలీ చేసే వాళ్ళు అందరూ కూడా బాగా వెనకేసుకున్నారు అన్నమాట. వెనకేసుకున్నారు. లేని వారికి ఏమీ లేదు. ఇప్పుడు మిగతా 150 ఓట్లను 10 మందికి ఉందండి. మిగతా 141 మంది కూడా సైలెంట్ అయిపోయారు కదా. వాళ్ళకి దారి ఖర్చులైనా వస్తాయా? వాళ్ళ పరిస్థితి ఏంటి? మాట్లాడే 10 మంది ఓకే, మాట్లాడిన వాళ్ళు మౌనంగా ఉండి గౌరవంగా ఉండి ఉన్న రాజకీయ నాయకులు పాప నిజంగా సాంప్రదాయం పద్ధతిగా ఉంటారన్నమాట. వాళ్ళు అనవసరంగా మాట్లాడరు. వాళ్ళ పరిస్థితి ఏమిటి ఈ రోజునే? అవును సార్, అవును సార్. మొత్తానికైతే అంబటి గారు పార్టీ మారే ఛాన్స్ అయితే ఎక్కువగా అనిపిస్తుంది, అంతే కదా? అంటే అది కాస్త క్లారిటీ వస్తుంది జనాలకి. పార్టీ మారిపోతారమ్మా వీళ్ళు. వైఎస్ఆర్ పార్టీలో వైసీపీలో పార్టీలో ఎవరో బాగా జగన్మోహన్ రెడ్డి కూడా ఆట ఆడించగల సమర్థత ఉన్న రాజకీయ నాయకులు అయితే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఆట ఆడించగల సమర్థత గల రాజకీయ నాయకులు. అంతెందుకు విజయసాయి రెడ్డి లాంటి వాడు తప్పుకున్నాడు. తప్పుకొని ఈరోజు జనసేన వైపు చూస్తున్నాడు, బీజేపీ వైపు చూస్తున్నాడు. మోదీ గారు తీసుకోమంటే తీసుకుంటాడు. పవన్ కళ్యాణ్ ఇటువంటి రాజకీయంలో అంత జాగ్రత్తగా అంత డీప్గా వెళ్ళి వాళ్ళు అడుగులు వేస్తున్నారు అన్నమాట. అంత ఆలోచించే వాళ్ళ ముందు అసలు ఏమీ ఆలోచించకుండా నాకు పుట్టిందే ఆలోచన, నా మాట శిలాశాసనం, నా మాటే వేదం అనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొంటాడో చూస్తాం కదా మనం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.